హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా రాత్రి మీ భార్య పక్కన పడుకుని ఆమెను చూసి గుండె గుడగుడలాడిందా? ఆమెని పూర్తిగా సంతోషపెట్టాలని, ఆమె శరీరం మొత్తం మీ ప్రేమతో వనకాలని, ఆమె నోటినుంచి మీ పేరు మధురంగా వినాలని కోరుకున్నారా? కాని ఎలా మొదలుపెట్టాలో, ఏం చెయ్యాలో తెలియక చేతులు నిశ్చలంగా ఉండిపోయాయా? ఆమె కొంచెం దూరంగా జరిగిపోతుందేమోనని భయం వేసిందా? అలాంటి మీ అందరి కోసమే ఈ వీడియో. నేను మీ సంధ్య. ఈరోజు మనం మాట్లాడేది మీ వైవాహిక జీవితాన్ని పూర్తిగా మార్చేసే అద్భుతమైన రహస్యాల గురించి. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ రాత్రులను, మీ భార్యతో మీ బంధాన్ని చాలా రొమాంటిక్గా, చాలా ఆనందవంతంగా మార్చేస్తుంది. చాలామంది భర్తలు భార్యను సంతోషపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తారు, కాని చిన్న చిన్న తప్పుల వల్ల ఆమె మనసు దూరమవుతుంది. ఫలితం ఇద్దరూ అసంతృప్తిగా మిగిలిపోతారు. ఇక్కడే మనం మార్పు తీసుకురావాలి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. స్త్రీకి అత్యంత ముఖ్యమైన అవయవం ఏమిటో తెలుసా? అది ఆమె శరీరం కాదు, ఆమె మనసు, ఆమె మెదడు, ఆమె నాడీలు. మీరామె మనసును గెలిచినట్టయితే ఆమె శరీరం సహజంగానే మీకు లొంగిపోతుంది. మొదటి నియమం సమ్మతి. ఆమె సిద్ధంగా, ఆనందంగా ఉన్నప్పుడే ముందుకు సాగండి. ఆమె శరీర భాష చదవండి. ఆమె కళ్ళు మూసుకుంటే, ఆమె శ్వాసవేగం పెరిగితే, ఆమె మెడ మీవైపు వాలితే అప్పుడు మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం. ఆమెకు అసౌకర్యమనిపిస్తే వెంటనే ఆపేయండి. ఇది ప్రేమకు మొదటి మెట్టు. ఇప్పుడొచ్చేది స్పర్శ యొక్క మాయ. చాలామంది పురుషులు గట్టిగా పట్టుకుంటారు, కాని స్త్రీకి అది ఆనందం కాదు, అసౌకర్యం కలిగిస్తుంది. మీ స్పర్శ గాలివాటంలా ఉండాలి, మృదువుగా, ప్రేమగా, నెమ్మదిగా. ముందు ఆమెను రిలాక్స్ చేయండి. ఆమె పక్కన కూర్చోండి లేదా పడుకోండి. మీ చేతులతో ఆమె నడుము చుట్టూ తేలికగా తాకండి. ఆమె భుజాలు, మెడ, చెవి వెనుక భాగం, ఈ ప్రాంతాలను సున్నితంగా నిమరండి. చిన్న చిన్న ముద్దులు పెట్టండి. ఆమె చెవిలో మెల్లగా "నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని చెప్పండి. ఇలా చేస్తే ఆమె శరీరం నెమ్మదిగా వేడెక్కుతుంది. రొమ్ముల విషయానికొస్తే ఇక్కడే చాలామంది తప్పుచేస్తారు. తొందరపడకండి. ముందు రొమ్ముల చుట్టూ పెద్ద వృత్తాలు వేయండి. బయటనుంచి లోపలికి వచ్చేటట్టు చేయండి. మీ పూర్తి చేతిని ఉపయోగించి తేలికగా ఒత్తిడివ్వండి. రొమ్ములు చాలా సున్నితమైనవి. బలంగా నొక్కకండి. మెత్తగా నిమరండి. అత్యంత సున్నితమైన భాగం. వాటిని వేళ్లతో తేలికగా చుట్టూ తిప్పండి. కొన్నిసార్లు తేలికగా పించ్ చెయ్యండి. కొంతమంది ఆడవాళ్లు ఇంకా ఎక్కువ ఒత్తిడి ఇష్టపడతారు. కొంతమంది చాలా మెత్తగా కావాలి. అందుకే అడగండి, ఇలా చేస్తే బాగుందా, ఇంకా ఎక్కువగా చేయమంటావా అని ప్రేమగా అడగండి. ఇలా అడగడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. ఆమె ఇష్టం తెలుసుకోవడం మీ ప్రేమను మరింత లోతుగా చేస్తుంది. ఇంకా ఒక అద్భుతమైన పద్ధతి చెప్తాను. మీ వేళ్లతో మాత్రమే కాదు, మీ పెదవులను కూడా ఉపయోగించండి. నెమ్మదిగా ముద్దులు పెట్టండి. చుట్టూ దిప్పండి. ఆమె శ్వాసవేగం పెరగడం, చిన్న చిన్న శబ్దాలు రావడం, ఇవి మీకు సక్సెస్ సిగ్నల్స్. మీ స్పర్శలో ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. కేవలం కోరిక కోసం కాదు, ఆమెను సంతోషపెట్టాలనే భావంతో చేయండి. అప్పుడామె పూర్తిగా మీదే అవుతుంది. ఇంకా మంచి అనుభూతి కోసం స్నానం చేసిన తర్వాత శరీరానికి మంచి నూనె వాడి మసాజ్ చేయండి. అపసవ్య దిశగా నెమ్మదిగా రాయండి. ఆమె నడుము, వీపు, భుజాలు, కాళ్ళు అన్నీ మెత్తగా మసాజ్ చేయండి. ఇది ఆమె శరీరాన్ని రిలాక్స్ చేసి మీ పట్ల మరింత ఆకర్షణ పెంచుతుంది. గుర్తించుకోండి మిత్రులారా, సాన్నిధ్యం అంటే కేవలం శరీరం కాదు, అది హృదయాల మధ్య సంబంధం. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడండి. ఆమె రోజు ఎలా గడిచింది అని అడగండి. ఆమెను ప్రశంసించండి. "నువ్వు నా జీవితంలో అందమైన భాగం" అని చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆమెను మానసికంగా మీకు దగ్గర చేస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మంచి ఆహారం తినండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. సమకాలంలో నిద్రపోండి. మీ శరీరం బలంగా, ఉత్సాహంగా ఉంటేనే మీ భార్యను పూర్తిగా సంతృప్తిపరచగలరు. ఈ రోజునుంచే మార్పు మొదలుపెట్టండి. ఈ రాత్రి మీ భార్యను కొత్త విధంగా చూడండి. ఆమెను రాణిలాగా చూసి ప్రేమగా తాకండి. ఆమె కోరికలను వినండి. ఆమె ఆనందాన్ని మీ ఆనందంగా భావించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అనుభవం ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ సందేహాలుంటే అడగండి. నేను మీ సంధ్య, మీకోసం ఇలాంటి మంచి వీడియోలు ఎప్పుడూ తీసుకొస్తాను. మీ రాత్రులన్నీ రొమాంటిక్గా, ఆనందంగా, ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. మీరంతా జాగ్రత్తగా ఉండండి, ప్రేమగా ఉండండి. మీ సంధ్య.